క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు వాక్యంలోనికి వెళ్దాం. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ప్రభు మనందరినీ ఏకీంపజేసిన విధానం బట్టి సంతోషంగా వారు రెండు చేతుల పైకి ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోహాను రాసినటువంటి శుభవార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అని సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నా. దేవునికి స్తోత్రం. ఇక్కడ సీమోను పేతురుని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఒకసారి కాదు, 3 పర్యాయాలు యేసువారు ఆ సీమోను పేతురును ప్రశ్నించినప్పుడు సీమోను పేతురు 2 సార్లు అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు తెలుసు కదా అంటాడు. 3వ పర్యాయం వసనపడి అంటాడు, హృదయాంతరంగా ఎరుగులోడు ప్రభా, నీకు తెలీదా, ఎందుకు అడుగుతా నన్ను అని అంటాడు. అంటే 3వ పర్యాయం అడిగేతడికి మనోడికి ఇసుకొచ్చేసింది. నీకు తెలుసు కదా నాయన, ఎందుకు అడుగుతావు, హృదయాంతరంగా ఎరిగిన వాడు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ ప్రశ్న పేతురుని మాత్రమే అడిగాడు, ఇంకెవరిని అడగలే. ఈ విషయం కూడా యోహాను అక్కడే రాశాడు, మరి ఇంకెవడూ రాయలేదు. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈ ప్రశ్న యేసు వారు ఎప్పుడు ప్రశ్నిస్తున్నారంటే, ఈ భూమి మీద క్రీస్తు వారి యొక్క పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణము పొందిన తర్వాత సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆయన 40 దినాలు ప్రజలందరికీ కనిపించారు. ఇంచుమించు 400 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించినట్లు పౌలు రాస్తూ ఉంటాడు. 400 కంటే ఎక్కువైన మందికి పౌలు యేసుక్రీస్తు ప్రభువుల వారు అగుపడిన తర్వాత, అగుపడినటువంటి సమయంలో తన శిష్యులకు కూడా ఆయన అనేక పర్యాయాలు కనిపించారు. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంతకు ముందు వలె, పునరుద్ధానానికి ముందు వలె, మరణానికి ముందు వలె తన శిష్యులను తన వెంట వేసుకుని తిరగలేదు. తన ఎంత శిష్యుల వెంట పెట్టుకుని తిరగలేదు, కానీ ఆ శిష్యులకు అప్పుడప్పుడు మాత్రమే కనబడుతూ ఉండేవారు. మిగతా పర్యాయాల్లో మిగతా ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆయన తనను కనుపరుచుకుంటూ ఉండేవారు. అయితే కొంతకాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు 1-2 పర్యాయాలు శిష్యులకు కనబడిన తర్వాత ఈ శిష్యులు ఒకరోజు ఒక గదిలో కూర్చున్నారట. ఈ గదిలో కూర్చున్నప్పుడు పేతురు అన్నాడట, ఇందాక నేను చెప్పాను, ఏమన్నాడు పేతురు 21వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అటు తర్వాత యేసు తిబెరే సముద్రం దృశ్యంలో మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధంగా సీమోను పేతురును, దిదమానబడు తోమాయు, గలిలయలోని కానాను ఊరువాడు నతానయేలు, జబదేలు కుమారులను ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అని వారితో అన్నాడు. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా? సభలు జరిగేటప్పుడు, మీటింగ్లు జరిగేటప్పుడు ప్రార్థన అయిపోయిన వెంటనే, ప్రార్థన జరుగుతున్నప్పుడు, లేకపోతే 12 గంటల ప్రార్థన, 31వ తారీఖున వాచ్ లైట్ సర్వీస్ ఉంటుంది కదా మనకి, వాచ్ లైట్ సర్వీస్ 12 గంటలకి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసుకుని వెంటనే ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. వాగ్దాన కూటం ఉంటుంది, ప్రార్థనలు ఉంటాయి, వాగ్దానాలు ఇవ్వటం ఉంటుంది, ఇంకా పిల్లల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంచుమించు 3 గంటల వరకు ఆరాధిస్తూ ప్రభువుని ఆనందించే సమయం. కొంతమంది మెల్లంగా లేచి ఇలా లేచి చెంగి షాట్ నెట్టుకొని ఇలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళిపోతున్నాను అని చెప్తారు. నువ్వు వెళ్ళిపోతున్నా ఏనేది, కానీ మరి తోడు కదా, ఈ తోడులందరూ దేవునికి స్తోత్రం. అలాగే ఈ పేతురు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు నోరు మూసుకుని నేను వెళ్ళిపోవాలి కదా. కానీ ఏమన్నాడు? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను. చెప్పడం అవసరమా? పోనీ మంచి పని చెప్తే పర్లేదు, నేను ప్రార్థనకి వెళ్తానని చెప్తే బాగుండు, కానీ ఏం చెప్తున్నాడు?
మనం కూడా అదిగా చెప్తాం, అమ్మా ఇవాళ ప్రార్థనకి వెళ్తానని చెప్పాం, పనిలోకి వెళ్తాను వస్తావా అని అడుగుతాం. వాస్తవంగా జరిగేది చెప్పండి. మీరు ప్రార్థనకి వెళ్తానని చెప్తారు ఎవరికైనా? అంటే మీరు ఎవరో కూడా ప్రార్థనకు వచ్చేటప్పుడు అమ్మ ప్రార్థనకి వెళ్తానని చెప్పరు. పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు దగ్గరికి వెళ్ళి పని కట్టుకుని ఇవన్నీ పనికి వెళ్ళిపోతున్నానే అని చెప్తాం. అంటే ఈడు ప్రార్థనకి వెళ్ళేవాడు కూడా ఈడు ఏం చేయాలి? ఈడు ప్రార్థన మానేశాడు వెనకాల. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుళ్ళు, పేతురు అంటున్నాడు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అనగానే వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు కూడా బయలుదేరి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఆ గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నారు. అక్కడ రాస్తా అంటారు వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. ఇదే సందర్భము ఇదే సీమోను పేతురు యొక్క జీవితంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా జరిగింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కూడా సీమోను పేతురు తన యొక్క వలను కడుక్కున్న సమయంలో రాత్రంతా కష్టపడ్డాడట. అడంటాడు రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, నాకు ఒక్క చేప కూడా దొరకలేదు, ఆయన నీ మాట చెప్పి నేను వలేస్తానండి. ఇక్కడ కూడా 21వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో చివరి కాలంలో కూడా యేసు ప్రభువులో మృతి పునరుద్ధానుడై ఆ యొక్క పునరుద్ధానుడైన సమయంలో కూడా వీళ్ళు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. కానీ ఆ సముద్రపు ఒడ్డున నడుస్తున్నటువంటి యేసు వారు అడుగుతాడు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా అంటే వీళ్ళు ఏమంటున్నారు? ఏమీ లేదా అయ్యా, రాత్రంతా కష్టపడ్డాం, వీ డిడ్ గెట్ నథింగ్, మేమేమీ పొందుకోలేదయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ జరగలేదయ్యా. మొదట కూడా అలాగే అన్నాడు, రాత్రంతా కష్టపడ్డానయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదు. నన్ను ఈ మాట చెప్పనమండి. అప్పుడు ఇప్పుడు కూడా యేసు వారిని దర్శించినప్పుడు వారి జీవితాల్లో మేలు జరిగింది. ఏంటో తెలుసా? ఆ లూకా సువార్త 5వ అధ్యాయంలో వారు యేసు ప్రభు వారు చెప్పిన మీటగా సీమోను వలవేయగా విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి? 2 దోణులు నిండే. ఇక్కడ కూడా చేపలు పడ్డాయి. ప్రభు వారు వల ఏంట్రా బాబు అంటే వలవేయగా ఇక్కడ కూడా విస్తారమైన చేపలు పడ్డాయి. 153 చేపలు అని రాశాడు. 153 చేపలు పడ్డాయి. ఆ చేపలు లాగుతుంటే వల ఏమవుతుందంటే పగిలిపోతుందట. చేపలు లాగడానికి ఆ వల పిగిలిపోయేంత విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. నేను ఈ మాట ప్రవచనాత్మకమైన మాట మీకు చెలవిస్తూ ఉన్నాను. మీరు ఇప్పటి వరకు ప్రయాసపడి కష్టపడి నిరాశతో ఉన్నారేమో, నా యేసయ్య మిమ్మల్ని దర్శించే సమయం వచ్చింది. ఖచ్చితంగా విస్తారమైన ఆశీర్వాదం మీరు పొందుకునే సమయము ఆసన్నమయ్యింది. త్వరితగతిలో నా యేసయ్య మీ జీవితాల్లో విస్తారమైన ఆశీర్వాదంతో నింపునుగాక. మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చునుగాక. తన కృపతో మిమ్మల్ని నింపునుగాక. మీ వలలు విస్తారమైన చేపలు పట్టునుగాక. మీ ఇంట్లో విస్తారమైన ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. మీరు ఆశీర్వదింపబడటమే కాదు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందురుగాక. దగ్గరగా చప్పలు కొడుతూ సర్వోన్నతుడి నామమును మహిమ పొరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిరాశ పడొద్దు. రాత్రంతా కష్టపడ్డానయ్యా, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదని నిరాశ పడద్దు. నా యేసయ్య అంటున్నాడు, నీవు మరొకసారి ప్రయత్నం చేయి. ఆ రాత్రి కష్టమంతా కూడా ఒక్క వలతో ఒక్క పట్టుతో ఆ నిరాశ అంతా కూడా సంతోషంగా మారిపోయింది. హల్లెలూయా. వారి కన్నీరంతా కూడా ఆనంద బాష్పాలుగా మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఇప్పుడు వరకు నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, దుఃఖములో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రయత్నము విఫలమైంది అనుకుంటున్నావేమో. నా యేసయ్య మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నీ శ్రమల కాలము ముగించిపోయింది, నీ కన్నీరు కాలం ముగిసిపోయింది, నీ దుఃఖదనములు సమాప్తమయ్యాయి. నా యేసయ్య నీ సంతోష వస్త్రముతో నిన్ను ధరింప చేయబోతున్నాడు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చబోతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కలవరాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. నీ యొక్క ఆనందములో నింపబోతున్నాడు. ఆనంద వస్త్రమును ఆయన ధరింపజేయబోతున్నాడు. రక్షణ వస్త్రమును ధరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన దీవెనలతో నీరు నింపబడుదురుగాక. జాగ్రత్తగా మనం విందాం. విస్తారమైన చేపలు పడ్డాయి. వాళ్ళు బయటకు వచ్చేసరికి యేసు వారు ఒక చేపను కాల్చి ఒక రొట్టెను పెట్టి వాళ్ళకి ఆహారం పెట్టాడు.
ఆహారం పెట్టినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆహారం తిన్న తర్వాత, వారు భోజనం చేసిన తర్వాత వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారితో ఎంతమంది శిష్యులు ఉంటారండి? యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన దినాన్న ఆయన కనబడుతున్నాడు. తిరిగి లేచిన తర్వాత కనబడుతున్నాడు వీళ్ళకి. ఆయన తిరిగి లేచేసరికి ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? యేసుప్రభువు వారు అప్పగింపబడిన తర్వాత, సిలువలో మరణించిన తర్వాత, అది సమాధి చేసిన తర్వాత, ఆయన సమాధిని తిరిగి లేచిన తర్వాత మిగిలిన శిష్యులు ఎంతమంది అని అడుగుతున్నాను. 11. ఆ 12 మందిలో ఒకటి చచ్చిపోడు కదా, ఇక 11 మందే ఉన్నారు. ఈ 11 మంది యేసుతో ఉన్నారు. యేసుతో నడుస్తున్నటువంటి 11 మందిలో యేసు వారు 10 మందిని వదిలిపెట్టి పేతురుని బయటికి పిలిచి, పేతురా వెళ్ళరా అని పేతురుని అడుగుతున్నాడు. పేతురు, డూ యు లవ్ మీ? నువ్వు నన్ను మిగతా వాళ్ళందరిని ఎందుకు అడగలేదు యేసయ్య? మిగతా వాళ్ళు కూడా అడగాలి కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. 10 మందిని అడగలేదు. పేతురు ఒక్కడనే పోనీ 3 క్వశ్చన్లు వేసాడు. 3 క్వశ్చన్లు ముగ్గురికి వేసాడా? 3 క్వశ్చన్లు ఒక్కడికే. పేతురా, సీమోనా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును తండ్రి, నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును తండ్రి, నీకు తెలుసు కదా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడుగుతారు ఆయన? నీకు తెలుసు కదా, నా హృదయంలో ఏముందో నీకు తెలుసు కదా ఆయన అన్నాడు. లాస్ట్ దూకుడు స్వభావం కదండి, అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. పేతురునే యేసు ప్రభుల వారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగటానికి పేతురు జీవితంలో పేతురు పట్ల దేవునికున్న ఉద్దేశము ఉన్నతమైనది. హల్లెలూయా. ఎందుకు పేతురుని అడిగాడో తెలుసా? 12 మంది శిష్యులుగా ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులలో పేతురు యొక్క జీవితము ఒక ప్రత్యేకమైనది. పేతురు యొక్క జీవన విధానం ఒక ప్రత్యేకమైనది. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను, వినండి. 12 మంది శిష్యులుగా ఉన్నప్పుడు, యేసు ప్రభు వారి సువార్త పరిచర్య కాలంలో 12 మంది శిష్యులు ఉన్నప్పుడు 12 మందిలో ఎవడూ చూడని ఒక మహాద్భుతము పేతురు ఒక్కడే అనుభవించాడు. ఏంటది? నీటి మీద నడిచాడు. నీటి మీద నడవడానికి 11 మంది వెనక్కి చూస్తుంటే, అయ్యా నేను కూడా నీ వల్ల నడవడానికి ఆజ్ఞాపించు, నేను కూడా నీ వల్ల నీటి మీద నడవాలనుకుంటున్నానంటే యేసు ప్రభు వారు అన్నాడు, రా నడువు అనగాడు. వెంటనే యేసు ప్రభు వారు ఎప్పుడైతే నడవమన్నాడో పేతురు తన విశ్వాసముతో ఆ దోణి దిగి నీటి మీద, హల్లెలూయా. పేతురు ఒకసారి 12 మంది శిష్యులు నిలబడి ఉంటే, 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యులు అడుగుతున్నాడు, బాబు అసలు నేను ఎవరు అని లోకం చెప్పుకుంటుంది, ప్రజల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఒకడు అంటాడు, అయ్యా నువ్వు ఇర్మియావు అనుకుంటున్నారు అన్నాడు. మరొకడు అంటాడు, నువ్వు చనిపోయిన యెహోషువు అనుకుంటున్నారు. మరొకడు అంటాడు, అయ్యా నీవు ప్రవక్తలలో ఒకడవు అనుకుంటున్నారు జనం. సర్లే, జనాలు ఏదో అనుకుంటున్నారులే, అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి అని అడిగితే 11 మంది నోరు ఎలబెట్టారు, ఒక్కడు కూడా మాట్లాడతలేదు. కానీ అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవు నిజమైన దేవుని కుమారుడవు. యేసుప్రభు వారు అంటాడు, ఈ మర్మము నీకు పరలోకము ఉన్న తండ్రి వలన మాత్రమే బయలుపరచబడింది అంటాడు. అప్పుడు వెంటనే అంటాడు, ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, నీవు పేతురువు బండవో, నీ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. అంటే పేతురు 11 మందిలో వాళ్ళు లేడు, 12 మందిలో ఒక ప్రత్యేకంగా ఉండి ఒక అడుగు ముందులో ఉన్నాడు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకపు తాళపు చెవులు పేతురుకి దేవుడు ఇచ్చేశాడు. పేతురులు ఇంకా కొంచెం మంచి లక్షణాలు ఉన్నాయి, చెప్తాను చూడండి. ఆ కిందే అంటాడు, ప్రభువా యేసు ప్రభు వారు అంటాడు, నేను మరణానికి వెళ్ళాల్సి ఉందంటే, ప్రభువా నీకు మరణం దూరమగును గాక, నువ్వు మరణం పొందకూడదు అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు, సైతానా వెనక్కి అంటాడు. ఏమన్నాడండి? సాతానా వెనక్కి పో అన్నాడు. పేతురు గారు ఏమన్నాడు, ఇప్పుడు కాక మిమ్మల్ని సైతాన్ అంటే ఊరుకుంటారా? సైతాన్ అని దాకా ఎందుకు అంగానే పాట పాడుతా, అమ్మ పాట పాడుతున్నావు కదా, కొంచెం రాగం జాగ్రత్తగా తీయమ్మా అంటే నాకు రాదా, పాడుకైతే అనుకు మైకి ఇచ్చేది పాడదు. ఇంకా అవి మామూలుగా కాదు, దేవునికి స్తోత్రం. వంటలు ఉండేటప్పుడు కాక, అమ్మ ఇవాళ ఎవరుంటారు కానీ కొంచెం కారం ఎక్కువైందంటే, అంటే రేపు నుంచి వండా ఇంకా నేను ఉడితే నచ్చట్లేదు అంటారు. ఇలాంటి వాళ్ళు లేరంటారా? అంటే మీ గురించి చెప్పట్లేదు సోమా, అన్ని సంఘాల గురించి చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు వర్తమానం మన ఒక్కరి కోసమే కాదు కదా, ఇది చక్కగా రికార్డింగ్ అవుతుంది, టీవీలో అవుతుంది, వినే వాళ్ళందరూ మారు మనసు పొందుతారని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడు గద్దించడం ఆశీర్వాదం.
బైబిల్లో అంటాడు సొలొమోను, నీతిమంతులు గద్దించడం నాకు జ్ఞానాభ్యాసమునకు కారణం అంటాడు. నీతిమంతులు గద్దించడం, సేవకుడు గద్దించడం అది మనకు ఆశీర్వాదం. అక్కడ గద్దించడమే కాదు, కొట్టడం అంటాడు సొలొమోను. మనం కొట్టుదాకా ఎక్కడ ఊరుకుంటాం? పౌలు గారు అంటాడు, నేను బెత్తి పట్టుకుని రానా అంటాడు. అసలు నేను అంటే బెత్తి పట్టుకుని వస్తానంటే ఏం చేద్దాం? మీరు ఏమంటారు? నువ్వు ఒక్కడ ఏమిట్రా, నీకు చర్చిలు లేవనుకుంటున్నావా అంటారు. అదే దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ సీమోను పేతురు దేవుడు గద్దించినప్పుడు, క్రీస్తు ప్రభులు వారు ఆయనను గద్దించినప్పుడు, అతను గద్దించినప్పుడు గద్దింపునకు లోబడ్డాడు. ఇంకో లక్షణం కూడా చెప్తాను చూడండి. పేతురు యేసు ప్రభు అంటే పచ్చంట ప్రేమ అండి. ఎంత ప్రేమో తెలుసా? గెత్సేమనే తోటలో యేసయ్యను పట్టుకోవడానికి వస్తే, యారా మా యేసుని పట్టుకుంటా నువ్వు ఆయన కత్తించుకుని తప్పిపోయి ఉంటుంది, పీకేసి ఉంటాడు ఇటు, తప్పిపోయి ఉంటుంది. తప్పిపోయి ఏమైంది? చెవి తెగిపోయింది. అంత ప్రేమ యేసయ్య అంటే. జాగ్రత్తగా వినండి. అంత ప్రేమించినటువంటి పేతురు ప్రభు రాత్రి భోజనంలో అంటాడు, నేను మనుషుల చేతికి అప్పగింపబడతా ఉన్నానంటే, ప్రభా నీతో నేను వచ్చేతానంటాడు. ఎక్కడికి? మరణం వరకు నీతో వస్తానంటాడు. ఏడ్చేవలే నువ్వు ఈరోజు తెల్లవారున కోడి కుయ్యక మునిపే 3 సార్లు నేను తెలియదని బొంకుతావు అన్నాడు. అలాగే 3 సార్లు. అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువును బాగా అర్థం చేసుకున్న వారిలో ప్రథముడు పేతురు. అర్థమైతే దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యులు యేసు ప్రభువును అర్థం చేసుకోలేదు. పేతురు ఒక్కడే యేసును నిజమైన దేవుని కుమారుడిగా, ఆయన ఒక్కడే రక్షకుడిగా, ఆయన మాత్రమే దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన జగద్రక్షకుడిగా, మెస్సీగా గుర్తించాడు. ఈ మాట నేను చెప్పనమండి. నేను అప్పుడప్పుడు సభలలో సేవకుల కుట్టాల్లో సేవకులకు వాక్యం చెప్పేటప్పుడు వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉంటే యేసు ప్రభుని అర్థం చేసుకున్నవాడు ఒకడున్నాడు. ఆ 12 మంది శిష్యులోనే యేసు ప్రభు నమ్ముకున్నవాడు చెప్పట్లేదు మీరు. ఈరోజు సంఘాల్లో 100 మంది ఉన్నారంటే ఎంతమంది పేతుర్లు, ఎంతమంది యూదా ఇస్కరియోతులు ఉంటారో కదా. ఇప్పుడు మీరందరూ యేసు నామములో పేతురులుగా ఉందురుగాక. ఎలా ఉండొద్దు? యూదా ఇస్కరియోత సేవకు నమ్ముకున్న వారు, సంఘాన్ని నమ్ముకున్న వారుగా ఉండదా? నేను ఈ మాట చెప్పనివ్వండి. పేతురు దేవుణ్ణి, క్రీస్తు వారిని అర్థం చేసుకున్నాడు కనుకనే పరలోకపు తాళపు చెవులు అప్పగింపబడ్డాయి. యేసువారు నమ్ముకున్నాడు కనుకనే యూదా ఇస్కరియోతు ఊరు పెట్టుకుని చనిపోయి, ఎవడ చంపలేదండి. ఎవడని చంపాడా? వానికి వాడే వెళ్ళి ఊరు పెట్టుకుని చనిపోయాడు. ఈరోజు మాట చెప్తండి, పేతురు లాగుంటే తాళపు చెవులు అప్పగింపబడతాయి, యూదా ఇస్కరియోతు లాగుంటే నాకు తెలియదు. ఈ పేతురుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇలాంటి పేతురుతో. పేతురు 3 సార్లు బొంకాడు, నాకు తెలియదు ప్రభు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. నేనంటాను, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవడూ పరిశుద్ధుడు కాదు. ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రీతిలో, ఏదో ఒక సమయంలో బలహీనతలు వాడిని దేవునికి దూరం చేయొచ్చు. కానీ వాడిని కలిగి ఉన్నటువంటి బలహీనతలు వలన వాడు శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయాడు. వాడు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి వాడు దేవునికి అంటు కట్టబడతాడు. వాడు తిరిగి అంటు కట్టబడినప్పుడు వాడు పశ్చాత్తాప జీవితము వాడు పోగొట్టుకున్న ఆశీర్వాదానికి వారసుని చేస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు జారిపోయాడు, యూదా ఇస్కరియోతు జారిపోయాడు. పేతురు జారిపోయాడు కానీ పశ్చాత్తాపడటం వల్ల మరల తన పొందుకోవలసిన ఆశీర్వాదము, క్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు వారి యొక్క ఆ యొక్క ఆశీర్వాదాన్ని, క్రీస్తు వారి యొక్క సంఘపు అధికారాన్ని పేతురు పొందుకోగలిగాడు. కానీ జారిపోయినటువంటి యూదా ఇస్కరియోతు మరలా తన స్థితిని పొందుకోలేకపోయాడు. కారణం ఏంటంటే తనలో ఏమి లేదంటే పశ్చాత్తాపము లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధ సంఘముగా ఉన్నటువంటి మనలో బలహీనతల చేత మనం జారిపోతున్నామేమో, బలహీనతల చేత మనము దేవునికి దూరం అవుతున్నామేమో, మన శరీరంలో బలహీనతల చేత మనము కురిగిపోతున్నామేమో.
ఒకవేళ మన శరీరంలో ఉన్న బలహీనత, మన యొక్క ఆత్మీయ స్థితి బాగానే ఉంటుంది, కానీ శరీర ధర్మాలు, శరీర పాప నియమము శరీరంలో నిలిచి ఉంటుంది. ఇలాంటి శరీర నియమం నిలిచి ఉండడం ద్వారా ఒకవేళ నువ్వు జారిపోయి దేవునికి దూరమై విశ్వాసఘాతకురాలువై లేదా ఆత్మీయ స్థితిలో కురింగి మరణ స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు పశ్చాత్తాపపడి తిరిగి ప్రభు చెంతకు నువ్వు రాగలిగితే పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదము తిరిగి నువ్వు పొందుకుంటావు. నా యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈరోజు ప్రభు చెంతకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే, ఒప్పుకుని సమస్తమును విడిచిపెట్టగలిగితే నువ్వు కనికరము పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కనికరమును పొందుకున్న వారుగా మన ముందుముగాక, క్రీస్తు కృపకు పాత్రుల మగుదుముగాక, పడిన మనందరము కూడా క్రీస్తు నామములో పశ్చాత్తాపపడుదుముగాక, క్రీస్తు వారి రెక్కల కింద సురక్షితముగా ఉందుముగాక. హల్లెలూయా. మన బలహీనతల్లో మనము జయము పొందుదుముగాక. దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ పేతురుని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ఒప్పుకోలేదు, నేను తెలియదన్నావు కదా, చీ పోతకన్నాడు యేసయ్య. అసలు నీకులంటూ నాకులంటూ అయితే ఏమంటాను చెప్పండి? పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంటే నువ్వెవరో తెలియదన్నావు, ఇప్పుడు వచ్చేసాం మళ్ళీ డలా అంటా, మొఖం మీద తిట్టేస్తాం. అవసరమైతే నవ్వుతా డైలాగులు వేస్తాం. ఈడండి ఎంత మంచోడు తెలిసాడే, కరెక్ట్ టైం వచ్చేదానికి చేసి చెప్పాడండి, పాప మంచోళ్ళండి అంటాం. అది మన దగ్గర చాలా అవి ఉంటాయి కదా, జిబుకులు లాజికలు ఉంటాయి కదా, ఇవన్నీ వాడుకుంటూ ఉంటాం మనం. అదేదో ఉంటుంది సామెత, తిట్టను పోరా, మీరు కూడా మాట్లాడకూడదు, తప్పది, తిట్టను పోరా అన్నాడట. అంటే అలాగ మనం తిట్టం, కానీ తిట్టేస్తూ ఉంటాం. కానీ యేసు వారు అటువంటి మనస్సు కాదు ఆయనది. ఆయన పేతురు యొక్క బలహీనతలు ఎరిగినటువంటి వాడు. పేతురు యొక్క పశ్చాత్తాపమును చూచి పేతురును మరల తన హక్కున చేర్చుకుని పేతురుని అడుగుతున్నాడు, ప్రభువా పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా నాయన, నా జీవితం నీకు తెలుసు కదా నాయన అంటాడు. ఇప్పుడు పేతురుని అడిగినటువంటి క్వశ్చనే, సేమ్ క్వశ్చన్ ఈరోజు ప్రభువు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? ఈరోజు ఎంతమంది ఇక్కడ యేసయ్యను ప్రేమిస్తూ ఉన్నారు? ఒకవేళ నేను యేసయ్యను ప్రేమిస్తున్న వారు రెండు చేతులు పైకి ఎద్దాం ఒకసారి. యేసయ్యను నేను ప్రేమిస్తున్న వారు చేతులెత్తిన ప్రతి కుటుంబమును దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని కృపా సన్నిధి మీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక. దేవుని యొక్క ప్రేమకు మీరు వారసులగుదురుగాక. ఆయన కృపా బాహుళ్యం మీ మీద చాపి ఉంచబడునుగాక. హల్లెలూయా. రైట్. యేసును ప్రేమిస్తే ఏం జరుగుద్ది? ఈరోజు ఒకవేళ మీరు యేసుని ప్రేమిస్తున్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమించే వారు ఎలా ఉండాలో మాట చెబుతా అన్నాడు. చూడండి, 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను. ఓకే, మళ్ళీ 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించే వాటిని గైకున్నవాడే నన్ను ప్రేమించువాడు. 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును. ఒకే సందర్భంలో, ఒకే ప్రసంగములో, ఒకే సందర్భంలో, ఒకే స్థితిలో, ఒకే చోట యేసు ప్రభువు వారు ఒకే మాటను 3 విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎవడైనా సరే నన్ను ప్రేమించాలనుకుంటే వాడు నా మాట వినాలి. నా మాట వినేవాడు నన్ను ప్రేమించినట్లు, నేను చెప్పిన ఆజ్ఞలను గైకున్నవాడే నా మాట నాకు ప్రేమించినట్లు. 3 పర్యాయాలు ఒకే ప్రసంగంలో ప్రభువు చెప్పాడు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా మాట వింటారో, నా ఆజ్ఞలు గైకున్నవాడే నన్ను ప్రేమించినట్లు, నన్ను ప్రేమించిన వాడే నేను చెప్పిన మాట వింటాడు. ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కదా, ఎంతమంది నిజముగా యేసును ప్రేమిస్తున్నారో ఇప్పుడు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే యేసును ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకోవడం, ఆయన చెప్పిన మాట వినడం, ఆయన చెప్పిన రీతిలో బ్రతకడం. ఈరోజు నిజముగా మీరు యేసును ప్రేమించేవారైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారు. అయితే ఆయన ప్రేమించే వారికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 3 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ 3 వాగ్దానాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 14వ వచనం చదువుదాం. నా నామముని మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకుంటారు. ఈ మాట చాలా చక్కగా అర్థం చేసుకోగలిగితే, యేసును ప్రేమించేవారు ఏది అడిగినా ప్రభు వారికి అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు నన్ను యేసయ్యను ప్రేమిస్తున్నా అన్నారు కదా, యేసయ్యను ప్రేమించేవారు అంటున్నాడు, వారితో అంటున్నాడు క్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెబుతున్నాడు, మీరు ఏది అడిగినను అది నేను
చేస్తాను. మీరు ఏది అడిగితే అది మీరు పొందుకుంటారు. మీరు అడిగినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తును ప్రేమించే సంఘమా, మీరు అడిగినవన్నీ కూడా దేవుడు యేసు నామములో మీకు అనుగ్రహించునుగాక. మీ వాంఛలన్నిటిని యేసు వారు తీర్చునుగాక. మీ కోరికలన్నిటిని యేసు వారు తీర్చునుగాక. మీ కలవరలన్నిటిని యేసు వారు తీర్చునుగాక. మీ ప్రార్థనలకు ప్రతిఫలము దక్కునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అడిగినప్పుడు ఏదైనా మనం పొందుకోవాలి అంటే, మనం అడిగింది ప్రభు దగ్గర పొందుకోవాలి అంటే, మనము యేసయ్యను ప్రేమించేవారిగా ఉండాలి. యేసయ్యను ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. పాడితే సరిపోలేదు. యేసయ్య ప్రేమను, నీ ప్రేమ గొప్పదనో, నీ ప్రేమ ఎంతో, నీ ప్రేమ చాలా గొప్పదయ్యా, నీ ప్రేమ ఉంటే చాలయ్యా, నువ్వంటే నేను పడి చచ్చిపోతున్నాను నాయన, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయన అంటే సరిపోలేదు. ఏం చేయాలి మరి? నీ ప్రేమ క్రియలతో ఉండాలి, నీ క్రియలతో ఉండాలి అంటే ఆయన చెప్పింది చెప్పట్లేదు, మీరు చెయ్యాలి. మనం చేస్తాం మరి? నేను అడిగింది ఇస్తే చేస్తాను నాయన. అడిగితే ఇచ్చిన తర్వాత నువ్వు చేయడం కాదు. నువ్వు ప్రేమించేవాడు అయితే, నువ్వు దేవునికి లోబడేవైతే ఆయన చెప్పిందల్లా చేస్తావు. ఆయన చెప్పిందల్లా నువ్వు చేస్తే నువ్వు అడిగిందల్లా ఆయన. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక రెండవది చూద్దాం. 21వ వచనం చూద్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను. హల్లెలూయా. ఏం చేస్తాడంటే రెండవదిగా ప్రేమించేవారి పట్ల ఆయన ఏం చేస్తాడు? ఆయన తనను తాను కనుపరుచుకుంటాడట. క్రీస్తును ప్రేమించే వారికి ఆయనను కనుపరుచుకుంటాడట. ఎలా కనుపరుచుకుంటాడు? 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాట పౌలు గారు రాస్తాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము. అంటే ఆయన ఆల్రెడీ ఒకసారి తన కృపను కనుపరిచాడు. మరలా పౌలు అన్నాడు రాబోయుగాల్లో కూడా ఆయన తన కృపను కనుపరుస్తాడు. ఆయన తన కృపను కనుపరచడం అంటే, ఆయన తనను కనుపరుచుకోవడం అంటే, ఒకటి ఆయన ఉపకారమును చేయడం, రెండవది తన కృపా మహిదైశ్వర్యమును అనుగ్రహించటము. కనుపరుచుకోవడం అంటే ఏంటి? ఉపకారము చేయటం. రెండవది తన కృపా మహిదైశ్వర్యమును అనుగ్రహించటం. మీకు మూడవది చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం అంటాడు, అయినను నిత్య జీవుని నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండవలలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఆయన కృపను కనుపరచడం అంటే, ఆయన తన కనుపరుచుకోవడం అంటే ఆయన మనలను కనికరించడమే. కనికరించడం అంటే